నూతనత్వపు నిర్మాణము. నా అంతరంగంలోంచి సమాధానాలు చాలా సులువుగా నా ఎరుకలోనికి వస్తాయి. క్రింది వాక్యాలను గమనించండి. నేనింత లావుగా ఉండటం నాకిష్టం లేదు. అయ్యో, నాకు త్వరగా వయసైపోతుందే. నేనిక్కడ ఒక్క క్షణం నిలవలేను. ఈ వ్యక్తితో నాకిక సంబంధం అసలొద్దు. నా తల్లిలాగో లేదా నా తండ్రిలాగో ఉండటము నాకిష్టం లేదు. నేను జీవితమంతా ఇదే ఉద్యోగాన్ని పట్టుకొని వేలాడలేను. నాకు ఇలాంటి జుట్టు లేదా ముక్కు లేదా శరీరం వద్దు. అయ్యో, నేను ఒంటరినైపోతున్నానే. నాకు దుఃఖం రాకూడదు. నాకు అనారోగ్యం రాకూడదు. ఇతరులతో నా సంబంధాలు విఫలం కాకూడదు. పై విధాలుగా మీరు ఆలోచిస్తున్నప్పుడు మీరు మీకేవైతే వద్దో వాటిపైనే మీ దృష్టిని పెడుతున్నారు. మీరు ఏ విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తారో అవి వృద్ధి చెందుతాయి. మీ అలవాటు ప్రకారం పై విధంగా మీకేవైతే వద్దో వాటితో పోరాడుతుంటారు. అలా పోరాడితే మీకు కావలసినవి వస్తాయని ఆశిస్తారు, కానీ అలా జరగదు. ఎన్నిసార్లు మీరు ఎంతో బాధతో మీకు ఏవైతే వద్దో వాటి గురించి ఆలోచించలేదు. ఇలా ఆలోచించి బాధపడడం వలన మీకు కావలసినవి వచ్చాయా? లేదే. మీరు నిజంగా మీ జీవితంలో మీకు కావలసినవి పొందాలనుకుంటే మీకు ఏవైతే వద్దో వాటిపై దృష్టి పెట్టి సమయం వృధా చేసుకోవడం మానండి. ఇకపై మీకు కావలసిన వాటిపై దృష్టి పెట్టండి. అవి వృద్ధి చెందుతాయి. మీరు ఎంతగా మీకు ఏవైతే వద్దో వాటిపై దృష్టి పెడితే అవి అంతే ఎక్కువగా మీ జీవితంలో సృష్టించబడతాయి. మీలో మీ జీవితంలో మీకు అయిష్టమైన అంశాలే ఇంకా పెరుగుతూ పోతాయి. ఇప్పుడు మునుపటి నెగటివ్ దృక్పథాలను పాజిటివ్గా మార్చి చూద్దామా? నేను చాలా నాజుగ్గా ఉన్నాను. నాలో యవ్వనత్వం నిత్యమూ ఉంటుంది. నేనింతకన్నా ఉన్నతమైన చోటుకు వెళతాను. నా జీవితంలో కొత్త మరి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు మొదలవుతున్నాయి. నేను నాలాగే ఉంటాను. నాకు ఇంతకన్నా గొప్ప ఉద్యోగం ఉంది. నేను నా జుట్టుని, నా ముక్కుని, శరీరాన్ని ప్రేమిస్తున్నాను. నాకెంతో మంది మిత్రులున్నారు. నా జీవితం చాలా ఆనందంగా కొనసాగుతున్నది. నా శరీరము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నది. నా హృదయం ప్రేమ, ఆదరణలతో నిండిపోతున్నది. ఇలా మనకేవైతే కావాలో వాటిపై దృష్టిని పెడితే మన జీవితంలో అవి వృద్ధి చెందుతాయి. ప్రస్తుతం అవి మీ జీవితంలో లేకున్నా సరే. దైవిక వాక్యాలు. దైవిక వాక్యాలను ఆలోచించడం నేర్చుకోండి. మీరున్న స్థితిగతులకు, కోరికలకు, అవసరాలకు అనుగుణంగా మీరే ఒక దైవిక వాక్యాన్ని రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు, మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే మీరు అధిక బరువుపై దృష్టి పెట్టకుండా నేను చాలా సన్నగా, నాజుగ్గా ఉన్నాను అని పదే పదే ఉచ్చరించుకుంటూ భావించుకుంటూ ఉండండి. మీలో మార్పుని మీరే గమనించగలుగుతారు. మనము ఎప్పుడూ నెగిటివ్ పైన ధ్యాస పెడతాము. అది మనకు ఇంకా లేమితనాన్ని, మనకు ఏవైతే వద్దో వాటిని ఎక్కువగా సృష్టించి పెడుతుంది. నాకీ జాబ్ ఇష్టం లేదు అని మీరు అనుకుంటూ ఉంటే అది మిమ్మల్ని అక్కడే పడవేస్తుంది. నేను ఇప్పుడున్న జాబ్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను, మరి నా కొరకు మంచి కొత్త జాబ్ని నేనిప్పుడే ఆహ్వానిస్తున్నాను అని మీరు భావించినట్లయితే మీ చైతన్యం మీకోసం ఆ పరిస్థితులను సృష్టించేందుకు నూతన మార్గాలను తెరిచి ఉంచుతుంది. మీ జీవితంలో మీకేమి కావాలో, మీరెలా జీవించాలో, మీకెలాంటి అనుభవాలను సృష్టించుకోదలుచుకున్నారో నిర్ణయించుకుని పాజిటివ్ వాక్యాలను రూపొందించుకోండి. మీరు రూపొందిస్తున్న వాక్యము వర్తమాన కాలంలోనే ఉండాలి. ఉదాహరణకు,
నాకొక అందమైన అన్ని వసతులతో కూడిన ఇల్లు ఉన్నది. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకొక అందమైన మంచి బైక్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితం చాలా మంది మిత్రులతో సరదాగా సాగుతున్నది. ఇలాగా మీరు రూపొందించే వాక్యాలు ఎప్పుడూ వర్తమాన కాలంలోనే ఉండాలి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనం చెప్పే పనులను తూచా తప్పకుండా పాటించేటటువంటి ఎంతో వినయ విధేయతలున్న సేవకుడు లాంటిది. ఇంకా చెప్పాలంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలోని భూతం లాంటిది. ఏమి చెబితే అది అక్షరం పొల్లుపోకుండా చేసి పెడుతుంది. మీరొకవేళ వాక్యాలను భవిష్యత్తు కాలంలో వ్రాస్తే అవి అలానే భవిష్యత్తులోనే మీకు అందకుండా నిక్షేపంగా ఉంటాయి. ఉదాహరణకు, నాకొక ఇల్లు సృష్టింపబడుతుంది, నాకు మంచి కాలం వస్తుంది, నాకొక మంచి ఉద్యోగం వస్తుంది. ఇలాంటి భవిష్యత్తు కాలంలోని వాక్యాలు మనకు కావలసిన వాటిని భవిష్యత్తులోనే ఉంచి ఎప్పటికీ మనకు రాకుండా చేస్తాయి. కావున ఎప్పుడు గాని మన ఆశల్ని అవసరాలను తీర్చుకోవాలనుకుంటే మన ఆలోచనల్ని మాటల్ని మనం రూపొందించుకునే వాక్యాలను వర్తమాన కాలంలో ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. మనల్ని మనం ప్రేమించుకునే విధానం. ఇదివరకే చెప్పినట్లుగా సమస్య ఏదైనా మనం ప్రయోగించాల్సిన ఏకైక అస్త్రం మనల్ని మనం ప్రేమించుకోవడం. ఇది మన సమస్యల్ని మాయం చేసే మాంత్రికుడి చేతిలోని మంత్రదండం లాంటిది. మీ పట్ల మీరు మంచిగా భావించుకున్నప్పుడు జీవితం ఎంత సాఫీగా సాగిపోతుండేదో ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ప్రేమించుకుంటున్నప్పటి కాలాల్లో మీకు ఏ సమస్యలు లేవన్న సంగతి గుర్తుకు తెచ్చుకోండి. సాధారణంగా మన బాల్యంలో ఇలా జరుగుతుండేది. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది తక్షణమే మన పట్ల మనకు మంచి భావనను కలగచేసి మనల్ని వెంటనే గాలిలో ఎగిరి గంతులేసే విధంగా మనకు శుభాన్ని చేకూరుస్తుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది మన పట్ల మనకు మంచి భావనను కలుగజేస్తుంది. మిమ్మల్ని మీరుగా అంగీకరించుకోకపోతే, మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోలేకపోతే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అసాధ్యమే అవుతుంది. అంటే మీలో మీరు ఎన్నటికీ ఏ విషయానికి తప్పులు ఎంచకూడదు. ఈ విధంగా నేను చెప్తున్నప్పుడు క్రింది విధంగా మీలో ఆలోచనలు తలెత్తి ఉంటాయి. అవి, మరి నేనిప్పుడు నన్ను నేను తిట్టుకుంటూ గడిపానే, నాలో ఉన్న ఆ విషయాన్ని నేనెలా ఒప్పుకునేది? నా తల్లిదండ్రులు, నా టీచర్లు, ప్రియుడు, ప్రియురాలు ఎల్లప్పుడూ నాలో తప్పులే ఎంచుతూనే వచ్చారే, నన్ను నేనెలా ముందుకు నడిపించుకోగలను? నేను అలాంటి పనులు చేయడం తప్పే కదా. అసలు నాలో నేను దోషాలు ఎంచుకోకపోతే నేనెలా మార్పు చెందేది? మనసుకు సరి అయిన శిక్షణ ఇవ్వండి. పై విధంగా మిమ్మల్ని మీరు నిందించుకోవడం అనేది మనసు చెప్పే పాత సోది లాంటిది. మీరు మార్పు చెందకుండా నిరాకరించేలా మీ మనస్సును మీరెలా తయారు చేసుకున్నారో చూడండి. ఈ ఆలోచనలన్నింటినీ పక్కకు నెట్టి ఇప్పుడు చెయ్యాల్సిన పనిపైన ధ్యాస పెట్టండి. ముందు మనం చర్చించుకున్న మిర్రర్ వర్క్ విషయానికి వద్దాం. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ, నిన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నిన్నుగా ప్రేమిస్తున్నాను అని చెప్పుకోండి. ఇప్పుడు మీలో ఏ భావనలు తలెత్తుతున్నాయో గమనించండి. మనల్ని, ఇతరుల్ని, మన గతాన్ని క్షమించేశాము కాబట్టి ఇలా చెప్పుకోవడం ఇంతకు ముందు కన్నా కాస్త సులభంగా అనిపిస్తుందా? ఇదే జీవితంలో చాలా కీలకమైన విషయము. మనల్ని మనం మంచిగా భావించుకోవడము, మరి మనల్ని మనంగా అంగీకరించుకోవడంలే మన జీవితంలో సంభవించబోయే నూతన శుభ పరిణామాలకు నాంది ప్రస్తావనలు. నన్ను నేను కించపరుచుకోవడం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఒక్కోసారి నన్ను నేనే
కొట్టుకునేదాన్ని. అప్పట్లో నన్ను నేను అంగీకరించుకోవడం అంటే ఏమిటో నాకు అస్సలు తెలియదు. నా లేమితనం పట్ల, నా పరిమితుల పట్ల నాకుండిన నమ్మకాలు ఎంత బలంగా ఉండేవంటే, ఎవరైనా ఏదైనా పాజిటివ్గా నా గురించి చెప్పినా నేను నిరాకరించేదాన్ని. ఎవరైనా నేనంటే ఇష్టమని చెబితే, ఎందుకు? నాలో ఏం చూసి నన్ను వారు ఇష్టపడుతున్నారు? నా లోపల నేనెలాంటిదాన్నో నిజంగా వారికి తెలిస్తే వాళ్ళు నన్ను ఇష్టపడతారా? ఇలా సాగేవి నా ఆలోచనలు. మనల్ని మనము అంగీకరించుకుంటే, మనల్ని మనం ప్రేమించుకుంటే జీవితంలో అన్నీ అనుకూలిస్తాయి. అన్నీ శుభాలే సంభవిస్తాయని నాకప్పట్లో తెలిసేది కాదు. నాతో నేను ఒక శాంతియుతమైన ప్రేమపూర్వక సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. మొదట నాలో ఉన్న చిన్న చిన్న మంచి లక్షణాలను వెతికి పట్టుకున్నాను. ఇది నాకు చాలా సాయపడింది. నా ఆరోగ్యం బాగుపడడం మొదలైంది. మనల్ని మనం ప్రేమించుకోవడంతోనే మన శరీరం మంచి ఆరోగ్యాన్ని సంతరించుకోవడం మొదలెడుతుంది. అలాగే సంపదలు సిద్ధిస్తాయి. మన జీవితాల్లో ప్రేమ జనిస్తుంది. మనల్ని మనం సృజనాత్మకంగా వ్యక్తపరచుకోగలుగుతాము. మొదట్లో నాలో ఉన్న చిన్న చిన్న మంచి లక్షణాలను అభినందించుకోవడంతో ప్రారంభించిన నేను తర్వాత నాలో ఉన్న ప్రతి లక్షణాన్ని మరి నేను బాగా లేను అని అనిపింపజేసే వాటిని కూడా నేను మంచిగా భావించి ప్రేమించుకున్నాను. అప్పుడే నాలో నిజమైన ప్రగతి మొదలైనది. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని ఓ నెల రోజుల పాటు పదే మీతో చెప్పుకోండి. ఈ సాధనను చెయ్యమని ఎంతో మందికి సలహా ఇచ్చాను. ఫలితాలు చాలా అమోఘంగా వచ్చాయి. ఇలా రోజుకి కనీసం 300 నుండి 400 సార్ల దాకా మీతో మీరు చెప్పుకోండి. అదేమీ ఎక్కువ కాదు. మీరు ఏదైనా సమస్య గురించి బాధపడుతున్నప్పుడు మీరు ఇంతకన్నా ఎక్కువ సార్లు ఆ సమస్య గురించి తలుచుకుని ఉంటారు. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోవడం మిమ్మల్ని నడిపించే మంత్రమైపోవాలి. ఎడతెరిపి లేకుండా నిరంతరము ఇలా మీతో మీరు చెప్పుకుంటూ సాగిపోండి. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీ చైతన్యంలో పూడుకుపోయిన మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వని వ్యతిరేక భావాలన్నీ పైకి తేలుతాయి. నేనింత లావుగా ఉండి అందరిచే అసహ్యించుకోబడుతుంటే నన్నెలా నేను మంచిగా ఒప్పుకోను? నేను అందంగా లేను కదా, నన్ను నేనెలా మంచిగా ఒప్పుకోగలను? అయ్యో, లోపల నేనింత చెడ్డదానినే, నేనెలా నన్ను మంచిగా ఒప్పుకోగలను? ఈ విధంగా నన్ను నేను మంచిగా ఒప్పుకుంటే మార్పులన్నీ వచ్చేస్తాయా? ఇలాంటి వ్యతిరేక భావాలు మీలో ఖచ్చితంగా తలెత్తుతాయి. అయినా మీరు కాస్త సంయమనం పాటించాలి. ఇవన్నీ మిమ్మల్ని మీ గతంలోనే అతుక్కుపోయేలా చేస్తాయే తప్ప మిమ్మల్ని ప్రగతి పథం వైపు నడిపించవు. ఈ ఆలోచనలతో పోరాడకుండా నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, మీరు నాలోంచి వెళ్ళిపోండి అని ఆలోచనలతో చాలా మృదువుగా చెప్పండి. ఇలా సాధన చేస్తూ పోతే మీలో పాతుకుపోయిన చెత్త అంతా పైకి తేలుతుంది. ఇది ఇంకా మూర్ఖత్వం. అసలు ఇదేమన్నా నమ్మేటట్లుగా ఉందా? ఇదంతా అబద్ధం. నేను ఆ పని చేసి ఉంటే నేనెలా మంచిగా ఒప్పుకోను? లాంటి ఎన్నో మీలోని పరిమితమైన ఆలోచనలు, నమ్మకాలు పైకి తేలుతాయి. ఆ ఆలోచనలను అలాగే మీలోంచి వెళ్ళిపోనివ్వండి. ఇవన్నీ పాత పద్ధతులతోనే, పాత జీవితంతోనే అతుక్కుపోయేటట్లు చేసి మిమ్మల్ని నూతనంగా మార్పు చెందనివ్వకుండా చేసే ఆలోచనలే. అయినా అవి మీ పైన ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. మీరు వాటిని మీకు సత్యమని నమ్మనంత వరకు
ఆ ఆలోచనలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అంటూ చెప్పుకుంటూ పోండి. మీకేమి జరిగినా, మీతో ఎవరేమి చెప్పినా, మీకు ఎవరేమి చేసినా పర్వాలేదు. మీరు మాత్రం నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకుంటూ పోండి. నిజానికి ఎవరైనా ఏదైనా మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వకుండా ప్రవర్తించినా కూడా మీరు మాత్రం నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకుంటున్నట్లయితే మీరు ప్రగతి పథంలో ప్రయాణిస్తున్నట్లే లెక్క. మనము ఆలోచనలకు శక్తినివ్వనంత వరకు అవి మనల్ని ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు. ఆలోచనలు ఒక చోటుకు చేర్చి కూర్చబడిన పదాల పొందికలే. ఆలోచనలు ఏవైనా వాటికి అర్థం లేదు, మనమే వాటికి అర్థాన్నిస్తాము. అందుకే మనకు మనం అండగా నిలబడి మనల్ని ప్రగతి పథంలో నడిపించే ఆలోచనలనే చేద్దాము. ఇతరుల అభిప్రాయాలను వదిలిపెట్టేయడం కూడా మనల్ని మనంగా అంగీకరించుకోవడంలోని ఒకానొక అంశము. నేనొకవేళ మీ పక్కన నిలబడి నువ్వు ఎర్రపందివి, నువ్వు ఎర్రపందివి, నువ్వు ఎర్రపందివి అని మిమ్మల్ని గేలి చేశాననుకోండి, మీరు నన్ను చూసి నవ్వుకోవచ్చు, లేదా నాపై కోప్పడొచ్చు, లేదా నన్నొక మూర్ఖురాలిగా అనుకోవచ్చు. నాకు తెలిసి మీరు దాన్ని నిజమని నమ్మారనుకుంటాను. అయినా చాలా వరకు మన గురించి మనం నమ్మటానికి ఎంపిక చేసుకునేవి అవి అసలు నమ్మి ఆచరించవలసినవి కానివిగాను, మరి అవాస్తవాలమైనవిగాను ఉంటాయి. ఒకవేళ నేను అన్నంత మాత్రాన మిమ్మల్ని మీరు ఎర్రపందిగా భావించుకుంటే మీరు మీ నిజమైన అర్హతని మీ యొక్క శరీరాకృతిని చూసి నిర్ధారించినట్లు అవుతుంది. ఎన్నోసార్లు మన పట్ల మనం తప్పుగా భావించేవే నిజానికి మన యొక్క అసలైన వ్యక్తిత్వం యొక్క వ్యక్తీకరణలై ఉంటాయి. ఆ వ్యక్తీకరణే మన యొక్క విలక్షణత, మరి మన అనన్యత. సృష్టి ఎన్నటికీ ఉన్న వాటిని పునఃసృష్టించేయదు. ఈ భూమండలపు ఉనికి ప్రారంభం నుండి ఏ 2 వర్షపు చుక్కలు గాని లేదా మంచు గడ్డలు కానీ ఒకేలా లేవు. ప్రతి చిన్న గడ్డి మొక్క ఇంకో గడ్డి మొక్క నుండి విభిన్నంగానే ఉంటుంది. మన వేలి ముద్రలు కూడా విభిన్నమైనవే. మనమందరము ఎవరికి వారే విలక్షణమైన వారము. మన ఉనికి ఉద్దేశమే విలక్షణత. ఈ విషయాన్ని అవగతం చేసుకుంటే ఎవరి మధ్య పోటీ గాని హెచ్చుతగ్గులు కానీ ఉండవు. ఇతరులలాగా ఉండడానికి ప్రయత్నించడం కూడా మన ఆత్మని కించపరిచినట్లే అవుతుంది. ఈ భూమండలానికి పయనమై వచ్చింది మనమెవరమో, మనమేమిటో, మన జీవన క్షేత్రంలో మనము సంపూర్ణంగా వ్యక్తీకరించడానికి. ఈ విషయము నాకిప్పుడు తెలిసినట్లుగా నన్ను నేను ప్రేమించుకోవడం తెలియని రోజులలో తెలియలేదు. ఈ నూతన చైతన్యంతోనే జీవించండి. మిమ్మల్ని మంచిగా భావింపచేసే ఆలోచనలే చేయండి. మిమ్మల్ని మంచిగా భావింపచేసే పనులే చేయండి. మిమ్మల్ని మంచిగా భావింపచేసే వ్యక్తులతోనే ఉండండి. మీ శరీరాన్ని మంచిగా భావింపచేసే ఆహార పదార్థాలను, పానీయాలనే తీసుకోండి. మిమ్మల్ని మంచిగా భావింపచేసే ప్రదేశాలకే వెళ్ళండి. మీ జీవన క్షేత్రంలో నూతనత్వపు విత్తనాలు నాటండి. ఉదాహరణకు ఒక టొమాటో మొక్కను తీసుకుందాం. ఒక మంచి టమాటో మొక్క ఎన్నో టమాటోలను ఇస్తుంది. కానీ ఇన్ని టమాటోలనిచ్చే టమాటో మొక్కను పొందాలనుకుంటే మొదట మనం ఒక చిన్న టమాటో విత్తనంతో మొదలు పెట్టాలి. ఆ విత్తనము మొక్కలాగా అనిపించదు. ఆ విత్తనాన్ని ఒక సారవంతమైన నేలలో పాతి సమయానికి నీళ్లు పోసి సూర్యరశ్మి దానిపై పడనిచ్చామనుకుందాం. మొదట అది మొక్కగా మారేందుకు చిన్న మొలకలాగా భూమిని చీల్చుకొని బయటికి వస్తుంది.
దాన్ని మీ అరికాలుతో నొక్కేసి ఇది టొమాటో మొక్క కాదు అని అరవకండి. దాన్ని ప్రేమతో చూస్తూ ఆ టమాటో మొక్క బయటకు వస్తుంది అని భావించి దాని పెరుగుదలను చూసి ఆనందించండి. సరైన సమయంలో దానికి నీటిని అందిస్తూ సూర్యరశ్మిని దానిపై పడనిస్తూ దాని చుట్టూ ఉన్న కలుపు మొక్కలను పీకి పారేస్తే కొన్ని రోజులకు ఎన్నో టమాటోలను ఇచ్చేటటువంటి టొమాటో మొక్కగా అది ఎదుగుతుంది. కానీ ఈ ప్రక్రియ అంతా ఒక చిన్న టమాటో విత్తనంతోనే మొదలైంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇదే విధంగా మీ జీవితంలో మీకు కావలసిన నూతన అనుభవాలను సృష్టించుకోవచ్చును. ఇక్కడ సారవంతమైన నేల మీ సబ్కాన్షియస్ మైండ్. మీరు ఎంపిక చేసుకునే కొత్త అనుభవమే ఆ చిన్న విత్తనం. దానికి కొన్ని పాజిటివ్ ఆలోచనలతోనూ మాటలతోనూ నీరు పోయండి. దైవిక వాక్యాలనే సూర్యరశ్మిని దానిపై పడనివ్వండి. దాని చుట్టూ ఉన్న నెగిటివ్ ఆలోచనలనే కలుపు మొక్కలను పీకి పారేయండి. అటువంటప్పుడు ఏదైనా చిన్న ఫలితము వచ్చిందంటే వెంటనే ఇది చాలదు అని దాన్ని అంతటితో అంతమొందించకండి. దాన్ని ఒక గొప్ప మలుపుగా భావించండి. ఎస్, ఇది నా జీవితంలోనూ పనిచేస్తున్నది అని ఆనందంతో గంతులేయండి. తర్వాత అది పెరిగి పెద్దయి మీకు కావలసిన అనుభవాన్ని సృష్టిస్తుంది. మీ జీవితంలో ఏ అనుభవాన్ని సృష్టించుకోవాలనుకున్నా, ఏ వస్తువును సృష్టించుకోవాలనుకున్నా ఇదే మనము చేయాల్సిన పని. నూతనత్వాన్ని సృష్టించుకోండి. ఇప్పుడు మీరు మీ పట్ల, మీ జీవితం పట్ల నెగిటివ్గా భావిస్తున్న నమ్మకాలను, ఆలోచన విధానాలను ఒక లిస్టుగా రాసి ఆ తర్వాత వాటిని పాజిటివ్గా మార్చి రాయండి. లేదా మీ జీవితంలో మీరు ఏ మార్పులను ఆశిస్తున్నారో, మీరేం చేయాలో, మీరెలా ఉండదలుచుకున్నారో ఓ లిస్టుగా రాయండి. ఉదాహరణకు, నా జీవితం అంతా అయోమయంగా ఉంది, నేను బరువు తగ్గాలి, నన్నెవరూ ఇష్టపడడం లేదు, నేను ఇక్కడి నుండి వేరే ప్రదేశానికి వెంటనే వెళ్ళిపోవాలి, నా మనసులో ఒక నిర్దిష్టమైన క్రమం లేదు, నేను చెయ్యాల్సింది చేయలేకపోతున్నాను, నేను బాగా లేను, నాకా అర్హత లేదు. పై వాటిని వెంటనే పాజిటివ్గా మార్చి క్రింది విధంగా వ్రాయండి. నాకు ఇటువంటి పరిస్థితిని సృష్టించిన ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను. నేను సన్నగా నాజుగ్గా ఉన్నాను. నేను అందరిచే అంగీకరింపబడతాను, మరి ప్రేమింపబడతాను. నేనుండడానికి తగిన ప్రదేశం ఉన్నది. ఇప్పుడు నేనొక అద్భుతమైన కొత్త ఉద్యోగాన్ని సృష్టించుకుంటున్నాను. నా మనసొక నిర్దిష్టమైన క్రమంలో అమరుతోంది. నేను చేసే ప్రతి పనిని అభినందించుకుంటూ ముందుకు సాగిపోతాను. నన్ను నేను మంచిగా ఒప్పుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నేను అత్యున్నతమైన వాటికి అర్హుడను. ఈ విషయాన్ని ఇప్పుడే అంగీకరిస్తున్నాను. పైన ఇవ్వబడిన ఆలోచన దృక్పథాలను అవలంబించడం వలన మీరు సమస్యలుగా భావిస్తున్నవన్నీ సమసిపోయి మీ జీవన పరిస్థితులు మీకు తగిన విధంగా మారుతాయి. మనల్ని మనం మంచిగా ఒప్పుకోవడం ద్వారా, మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారా, మనల్ని మనం అంగీకరించుకోవడం ద్వారా, మనము అర్హులమని భావించడం ద్వారా ఈ సృష్టి మనకన్నీ సమకూరుస్తుందన్న మొక్కవోని విశ్వాసంతో ఉండడం ద్వారా, సృష్టి ఒడిలో సురక్షితంగా ఉన్నామని భావించడం ద్వారా మన మనస్సులు నిర్మాణాత్మకంగా అమరుతాయి. మన జీవితాలలో ప్రేమపూర్వకమైన సంబంధ బాంధవ్యాలు సృష్టింపబడతాయి. మనకు తగిన నూతన ప్రదేశము, ఉద్యోగము సృష్టింపబడుతుంది. మన ఆరోగ్యం చక్కబడుతుంది. ఈ అద్భుతాలన్నీ టమాటో విత్తనంలోంచి ఎన్నో టమాటోలనిచ్చే టమాటో మొక్క జనించినట్లుగానే ఎంతో సహజంగానే ఏమాత్రమో మన ప్రయత్నం కూడా అవసరం లేకుండానే జరుగుతాయి.
మీరు ఆశించే శుభప్రదమైన మార్పులకు మీరు అర్హులని భావించండి. మీరు కోరుకున్నది పొందేందుకు మీరు అర్హులమని భావిస్తున్నారా? ఒకవేళ భావించకపోతే మీరు కోరుకున్న వాటిని పొందడానికి మీరే అనుమతించడం లేదు. ఇలా మీరు అనర్హులమని మీరు భావించడం వలన పరిస్థితులు చేజారిపోయేలా, మిమ్మల్ని నిరాశపరిచేలా ఎప్పుడూ ఏదో ఒకటి తలెత్తుతూనే ఉంటుంది. మీరు అర్హులమనే భావన మీలో పెంపొందించేందుకు ఈ క్రింది సాధన చెయ్యండి. వెళ్ళి అద్దం ముందు నిలబడండి. మిమ్మల్ని మీరు చూసుకుంటూ, నేను పొందడానికి లేదా నువ్వు కలిగి ఉండడానికి అర్హుడను, ఈ విషయాన్ని ఇప్పుడే అంగీకరిస్తున్నాను అని చెప్పుకోండి. ఖాళీలను మీకు ఇష్టమొచ్చిన వాటితో పూరించుకోండి. అలా చెప్పుకునేటప్పుడు మీరెలా స్పందిస్తున్నారో, మీలో ఎటువంటి భావాలు తలెత్తుతున్నాయి, మీలో జనించే ఆ భావనల్ని జాగ్రత్తగా గమనించండి. ఇది మీకు నిజమనిపిస్తుందా లేదా మీరింకా అనర్హులమనే భావిస్తున్నారా? మీలో ఎలాంటి నెగటివ్ భావాలు తలెత్తినా సరే, నాలో నా మంచిని నిరాకరిస్తున్న ఈ ఆలోచనలను నేను వదిలిపెట్టేస్తున్నాను. నేను రూపొందించేందుకు లేదా నువ్వు కలిగి ఉండేందుకు లేదా గా మారేందుకు అర్హుడను అని చెప్పుకోండి. మీ మంచిని మీరు అంగీకరించుకునే భావాలు తలెత్తేదాకా ఇలా అంటూనే ఉండండి. దీనికి ఎన్ని రోజులు పట్టినా పర్వాలేదు, ఇలాగే చేస్తూ ఉండండి. సంపూర్ణంగా మనల్ని మనం హీల్ చేసుకోవడం అంటే నూతనత్వాన్ని మనం సంపూర్ణంగా నిర్మించుకోవడానికి మనము మనల్ని సంపూర్ణంగా స్వస్థత పరుచుకునే పద్ధతిని అవలంబించాలి. సంపూర్ణంగా మనల్ని మనం స్వస్థత పరుచుకోవడం అంటే మన శరీరాన్ని, మన మనసుని, మన ఆత్మని, మరి మన ఉనికిని, సర్వస్వాన్ని స్వస్థత పరుచుకోవడం. వీటిలో దేనిని వదిలిపెట్టినా మనం సంపూర్ణంగా స్వస్థత చెందనట్లే లెక్క. అలాగే స్వస్థత పరుచుకునే ప్రక్రియను మనము దేనితో ప్రారంభించినా పర్వాలేదు, మిగతా వాటిని వదిలిపెట్టనంత వరకు శరీరాన్ని స్వస్థత పరుచుకోవడంతో ప్రారంభించదలిస్తే మంచి శుద్ధమైన శాకాహారాన్ని భుజించడము, పళ్ళు, పళ్ళ రసాలు తీసుకోవడము మొదలైన వాటితో మొదలుపెట్టాలి. మనము తినడానికి ఎంపిక చేసుకునే ఆహార పదార్థాలు, పానీయాలు ఎలా మన భావాలను ప్రభావితం చేస్తాయో నేర్చుకోవాలి. మన శరీరాలకు సరిపడే ఆహార పదార్థాలని తీసుకోవాలి. హెర్బల్స్ అండ్ విటమిన్స్, హోమియోపతి మరి బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ వంటి ఆహార విధానాలు ఉన్నాయి. అన్ని ఆహార విధానాలపై విశ్లేషణ చేయాలి. మన శరీరాలకు అనువైన ఎక్సర్సైజులను చేయాలి. ఎక్సర్సైజులు అనేవి మన ఎముకలను పటిష్టం చేసి మన శరీరాన్ని యవ్వనంగా ఉండేటట్లు చేస్తాయి. వీటితో పాటు ఆటలు, స్విమ్మింగ్, డాన్స్ చేయడము, తైచై, మార్షల్ ఆర్ట్స్ మరి యోగా లాంటివి కూడా చేయవచ్చు. నేనైతే నా ట్రాంపోలైన్ పై ఎక్సర్సైజులు చేయడాన్ని మరి నా స్లోట్ బోర్డు పై రిలాక్స్ అవ్వడం చాలా ఎంజాయ్ చేస్తాను. ఇంకా కొన్ని శరీరానికి స్వస్థత చేకూర్చే విధానాలైన రోల్ఫింగ్, హెల్లర్ వర్క్, రాజర్ మసాజ్, ఫుడ్ రిఫ్లెక్సాలజీ, ఆక్యుపెక్చర్, కైరోప్రాక్టిక్ వర్క్, అలెగ్జాండర్ మెథడ్, బయో ఎనర్జెటిక్స్, ఫెల్డెన్ క్రైస్, టచ్ ఫర్ హెల్త్ మరి రేఖీ లాంటి వాటిని అవలంబించవచ్చు. మీరొకవేళ మనసుని స్వస్థత పరుచుకోవడంతో ప్రారంభిస్తే విజువలైజేషన్ టెక్నిక్స్, గైడెడ్ ఇమేజినరీ, అఫర్మేషన్స్ మరి ఎన్నో సైకలాజికల్ విధానాలైన జెస్టల్ట్, హిప్నోసిస్, రీబర్తింగ్, సైకోడ్రామా, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ, ఆర్ట్ థెరపీ మరి డ్రీమ్ వర్క్ వంటి వాటిని అనుసరించవచ్చును. ధ్యానం అనేది మనల్ని మనోశూల్యను చేసి
మన అంతరంగంలోని అనంతమైన జ్ఞానాన్ని మనకు ఎరుకలోనికి తెస్తుంది. నేనైతే కళ్ళు మూసుకొని కూర్చొని నేను తెలుసుకోవలసినది ఏమిటి అని ప్రశ్నించుకుంటాను. సమాధానం కోసం నిశ్శబ్దంగా నిరీక్షిస్తాను. సమాధానం వచ్చిందా సరే, రాకపోయినా పర్వాలేదు, ఇంకో రోజు వస్తుంది. రకరకాల వర్క్షాపులు జరిపే ఎన్నో ఆర్గనైజేషన్స్ వారున్నారు. ఇన్సైట్, లవింగ్ రిలేషన్షిప్స్ ట్రైనింగ్, అడ్వకేట్ ఎక్స్పీరియన్స్, కాన్షియస్ గ్రూప్, యాక్చువలైజేషన్ లాంటి ఆర్గనైజేషన్ వారు శని ఆదివారాల్లో వర్క్షాపులు నిర్వహిస్తుంటారు. ఇవన్నీ మీ జీవితాన్ని సరికొత్త కోణంలో దర్శించడానికి అనుకూలిస్తాయి. ఏ ఒక్క వర్క్షాప్ కూడా అన్ని సమస్యలను ఎప్పటికీ పరిష్కరించజాలదు. అయినా అవి మన జీవితాన్ని మనము ఇక్కడే మార్చుకోవడానికి దోహదపడతాయి. ఇక ఆధ్యాత్మికంగా అయితే ప్రార్థన, ధ్యానము మన ఊర్ధ్వ చైతన్యంతో అనుసంధానం కావడం లాంటి విధానాలున్నాయి. ఎవరికైతే క్షమాతత్వంతో మరి కారణరహితమైన ప్రేమతో జీవించడమే ఆధ్యాత్మికత. క్రిస్టియన్స్ చర్చ్, మెటాఫిజికల్ చర్చ్, రిలీజియస్ సైన్స్ అండ్ యూనివర్సిటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, ద సిద్ధ ఫౌండేషన్ మొదలైన ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. మీ జీవితంలో మీరు పరిశోధించవలసిన ఎన్నో విధానాలున్నాయి. ఒక విధానం పనిచేయకపోతే ఇంకొక విధానంతో ప్రయత్నించండి. ఇక్కడ విధానము ప్రధానం కాదు, మనకు జరిగే స్వస్థత, మనకు తెలుసుకునే జ్ఞానమే ప్రధానం. పైవన్నీ కూడా ఆయా స్థాయిలలో లాభదాయకంగానే పనిచేస్తాయి. నేను మీకేది కరెక్టో చెప్పలేను, అది మీకు మీరు తెలుసుకోవాలి. ఏ ఒక్క విధానం కానీ లేదా ఏ ఒక్క ఆర్గనైజేషన్ కానీ అందరికీ అన్ని సమాధానాలను ఇవ్వలేదు. నా దగ్గర అందరికీ అన్ని సమాధానాలు లేవు. సంపూర్ణ స్వస్థతకై మీరు జరిపే ప్రయాణంలో ఈ పుస్తకం ఒక మైలురాయి మాత్రమే. నూతనత్వపు నిర్మాణము. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. నా జీవితము నిత్య నూతనము. నా జీవితంలోని ప్రతి క్షణము నూతనమైనది. మరి నేను జీవితంలో ముందుకెళ్ళడానికి అవసరమైనది, నాకు నిజంగా కావలసిన వాటిని నా ఆలోచన శక్తితో, ఊహాశక్తితో సృష్టించుకుంటాను. ఈరోజు ఒక నూతన దినము. ఇప్పుడు ఒక కొత్త ఇప్పుడు నేను భిన్నంగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను భిన్నంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను భిన్నంగా ప్రవర్తిస్తున్నాను. ఇతరులు కూడా నా పట్ల భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. నా యొక్క నూతన ప్రపంచము నా నూతన ఆలోచన విధానాలకు ప్రతిబింబము. నా జీవన క్షేత్రంలో కొత్త కొత్త ఆలోచనలనే విత్తనాలను ఆనందంగా నాటుతున్నాను. ఎందుకంటే ఆ విత్తనాలే మొలకెత్తి నూతన అనుభవాలవుతాయి అని నాకు తెలుసు కాబట్టి. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది.